ఒకవేళ పిల్లల్లో కనుక హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా అంటే అదే ఇప్పుడు చెప్పాను, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎవరైనా కూడా ఈ వాళ్ళు పని చేసుకోలేకపోవడము, చిరాకు, తర్వాత అన్ని ఆర్గన్స్ మీద ఎస్పెషల్లీ బోన్స్, తర్వాత జాయింట్స్, మజిల్స్ ఇవన్నీ కూడా వీక్ అయిపోవడము, పని చేయలేకపోవడము, ఇంకా వాళ్ళకి అతిగా నిద్ర రావడము, ఇవన్నీ దానివల్ల వాళ్ళ డైలీ రొటీన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సడన్గా మీకు ఏదైనా పని చేయాలనుకోండి, వాళ్ళకి శక్తి లేదు. ఆ శక్తి లేని మగ పిల్లలు ఎక్కువ శక్తి అవసరం ఏ పని చేయాలన్నా. అవును. సో ఈ ఎనర్జీ అందకపోయేసరికి వాళ్ళు చేయలేకపోతారు. సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా అతిగా అంటే మరీ ఎక్స్ట్రీమ్స్ లెవెల్లోకి మనం హైపోథైరాయిడ్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, హార్ట్ రేట్ లో అయిపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. ఏంటంటే హార్ట్కి మీకు పంపింగ్ ఎనర్జీ అందకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అలానే బ్రెయిన్లో కూడా ఆ శక్తి అందకపోవడం వల్ల కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో. ఓకే.